తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రసిద్ధ జపనీస్ గేమ్ క్రియేటర్ హిడియో కోజిమా రూపొందించిన రోబోయు వీడియో గేమ్ డెత్ స్ట్రాండింగ్ 2 ఆన్ ది బీచ్లో రాజమౌళి ఆయన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ చిన్న అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. అప్పటికే 2022లో RRR చిత్ర ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన సమయంలో రాజమౌళి కోజిమాను కలిశారు. కోజిమా స్టూడియోలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 360 డిగ్రీస్ స్క్రీనింగ్ను కూడా ఆయన అక్కడ పరిశీలించారు. అన్ని కోణాల నుంచి ప్రేక్షకులను లీనమయ్యేలా చేసే ఈ టెక్నాలజీ రాజమౌళిని ఆకట్టుకుంది. ఇప్పటికే డెత్ స్ట్రాండింగ్ 2 ముందస్తు యాక్సెప్ట్స్లో ఉన్న కొన్ని వీడియోల్లో ది అడ్వెంచరస్ సన్ అనే పాత్రలు కనిపించాయి. వీటి ముఖ చిత్రాలు, రూపురేఖలు రాజమౌళి కార్తికేయన్ను పోలి ఉండటంతో గేమింగ్ కమ్యూనిటీలో ఆసక్తికర చర్చల దారితీశాయి. గేమ్లో ప్రధాన పాత్రలో నార్మన్ రీడస్, ఎల్లీ ఫ్యానింగ్, లియో సెడాక్స్ లాంటి ప్రముఖ హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఈ గేమ్ 2025 జూన్ 26న ప్లేస్టేషన్ 5కి ప్రత్యేకంగా విడుదల కాబోతుంది. ఇది పూర్తి స్థాయి పాత్ర కాకపోయినా ఒక వినోదాత్మక అతిథి పాత్ర. రాజమౌళి వంటి ఫిలిం మేకర్ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నెన్నో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచేలా ఆయన ప్రాచుర్యాన్ని ఈ సంఘటన మరోసారి చాటుతోంది.